శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎంతో పవిత్రతకు మహోన్నతకు పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఇది ప్రకాశం జిల్లా బల్లెకరువు మండలం కొడిదెన గ్రామంలో నెలకొలి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయము. ఈ ఆలయ ప్రాముఖ్యత సుమారు 1200 సంవత్సరాల కిందట స్వామివారు స్వయంభూగా ఉద్భవించారు. అయితే ఈ స్వామివారి కింద నిధి నిక్షేపాలు ఉన్నాయని, అవి తవ్వుకొని ఉంటే జనాలు ఎటువంటి లోటు ఉన్నదనే ఉద్దేశంతో కొందరు దుండగులు ఆలయాన్ని లోపల ప్రవేశించి స్వామివారి విగ్రహాన్ని పెగిలించి అందులో ఉన్నటువంటి నిధి నిక్షేపాల కోసం అని చెప్పి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత సుమారు 120 సంవత్సరాలు ఆలయం మూలపడింది. ఈ ఆలయం మూలపడిన తర్వాత ఇన్నమూరి లింగయ్య పంతులు గారు, అలాగే కొంతమంది గ్రామ పెద్దలు అందరూ కలిసి ఆలయం ప్రతిష్ఠ చేద్దామని చెప్పి ఆలోచనతో పునర్నిర్మాణం ప్రారంభించారు. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని గూడూరు నాగేశ్వర శర్మ గారి కుమారుడు గూడూరు మోహన శర్మ ఈ యొక్క ఆలయ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించి 6/6/2010 వికృత నామ సంవత్సర నిజ వైశాఖ బహుళ నవమి ఆదివారం ఉదయం 7:49 ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశం ముందు పునఃప్రతిష్టా కార్యక్రమం జరిపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరివార దేవతల మొత్తాన్ని కూడా తిరుపతి శిల్పశాల నుండి విగ్రహాల మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. ద్వారపాలకులు, నందికేశ్వరుడు, మహాకాలుడు, అలాగే జంటనాగ, వివాహం కానిటువంటి వారు, సంతానం లేనిటువంటి వారు ఈ యొక్క జంటనాగ విగ్రహాలకు అభిషేకార్యక్రమం నిర్వహించి 11 ఆదివారాలు ఎవరైతే పాలతో అభిషేకం చేస్తారో వారికి వివాహం అవుతుందని, సంతానం లేని వారి సంతానం కలుగుతుందని చెప్పి ఒక ప్రతీత. నందీశ్వరుడు స్వామివారి వాహనము. ఈ యొక్క నందీశ్వరుడు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, నందీశ్వరుడికి ఉన్నటువంటి 2 కొమ్ములు కూడా, ఈ 2 కొమ్ములు కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలు, అనగా ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. ఈ 2 కొమ్ముల మధ్య స్వామివారిని దర్శించినట్లయితే క్రమము తప్పకుండా ప్రతినిత్యము కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేస్తే, సంవత్సరం పాటు దర్శనం చేస్తే ఎంత పుణ్యమో, ఇలా ఒక్కసారి దర్శనం చేసుకుంటే అంత పుణ్యము. అలాగే స్వామివారికి ఉన్నటువంటి 4 పాదాలు కూడా చతుర్వేదాలు. భక్తుడు ఈ 4 పాదాలు తాకగానే చతుర్వేదాలు చదివినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఈ ఎన్నుపూస మొత్తము కూడా అష్టాదశ పురాణాలు. చేతితోటి ఎన్నుపూస తనమగానే అష్టాదశ పురాణాలు చదివితే ఎంత పుణ్యమో అంత పుణ్యం కలుగుతుంది. కావున ఆలయంలోకి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా నందీశ్వరుడి యొక్క 4 పాదాలు తాకి ఎన్నుపూస నిమురుతూ స్వామివారిని దర్శనం చేస్తారు. అందువల్ల వారు కోరిన ఫలితం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇక గణపతి, తర్వాత స్వామివారు.
బాలా త్రిపుర సుందరి అమ్మవారు. స్వామివారు రామలింగేశ్వర స్వామి, అమ్మవారు బాలా త్రిపుర సుందరి. ఈ విధముగా కొడిదెలలో నెలకు భక్తుల చేత పూజా కార్యక్రమం చేసుకుంటూ వారి వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి వార్షికోత్సవం నాడు సుమారు ఒక 10,000 మంది భోజనం చేస్తారు ఇక్కడ. అలాగే ఎలక్ట్రిక్ ప్రభ, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి యొక్క ధ్వజస్తంభము, బలిపీఠము. ఈ స్వామివారి యొక్క ధ్వజస్తంభం ఇచ్చిన దాత సింగం వెంకట హనుమంతరావు గారు, వారి ధర్మపత్ని అనంతలక్ష్మి గారి కుమారుడు సిద్ధరామశాస్త్రి గారు, వారి భార్య సుబ్బాయమ్మ గారు స్వామివారికి ధ్వజస్తంభం ఇచ్చి ఉన్నారు. ఈ విధంగా ప్రత్యక్ష కార్యక్రమం జరుపుకుని, అలాగే నవగ్రహ దోషాలు ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహ దేవస్థానం చేసి నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాలు పొందుతూ వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇది కొడిదెలలో మహోన్నతంగా జరుగుతున్నటువంటి గొప్ప విషయాలు. ఇవే నవగ్రహాలు. ప్రతినిత్యము కూడా సుమారు ఒక 50-60 మంది ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. శనిత్రయోదశి వచ్చిందంటే సుమారు 700 నుంచి 800 మంది వరకు కూడా తైలాభిషేక వరకు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నేరేడు చెట్టుకు సంతానం లేనటువంటి వారందరూ కూడా ఉయ్యాలలు కట్టుకుని వారు సంతాన ప్రాప్తి పొందుతూ ఉంటారు. ఇది కొడిదెలలో వస్తున్నటువంటి విశిష్టత. అలాగే గ్రహ దోషాలు ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి అప్పాలు నివేదన చేస్తూ ఉంటారు. ఈ విధంగా వారు కోరిన కోరిక మొత్తం కూడా నెరవేర్చుకుంటూ ఉంటారు. మంగళం మహత్.